స్వదేశంలో బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో భారత్ ఘనంగా బోని కొట్టింది. చబాక్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో బంగ్లాదేశ్ను 280 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించింది. అదే జోరులో రెండో టెస్ట్లోనూ నెగ్గి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తుంది. కాన్పూర్ వేదికగా శుక్రవారం నుంచి ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్టు సజావుగా కొనసాగడం అనుమానమే. రెండు విషయాలు భారీ అడ్డంకులుగా మారే అవకాశం ఉంది. వరుణుడు ఆటకు ఆటంకం కలిగించేలా ఉన్నాడు. టెస్ట్ మొదటి 2 రోజులు భారీ వర్షపు సూచన ఉంది. వాతావరణ శాఖ ప్రకారం శుక్రవారం 92% వర్షం కురిసే అవకాశం ఉంది. అలాగే శనివారం 80% వర్షం పడే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్, ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ను అదనపు కవర్లను కోరింది. మైదానాన్ని పూర్తిగా కప్పి ఉంచడానికి సిద్ధమైంది. అయితే మైదానానికి మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఉందని, పూర్తి మ్యాచ్ కొనసాగేలా ప్రయత్నిస్తామని స్థానిక క్రీడా అధికారి పేర్కొన్నారు. ఇక ఈ మ్యాచ్ అడ్డంకికి మరో కారణం ఉంది. నిరసన సెగ. హిందూ మహాసభ నిరసన సెగతో మైదానం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్నాయనే కారణంతో ఈ సిరీస్ ను అడ్డుకోవాలని హిందూ మహాసభ నిరసనలు చేపట్టాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాన్పూర్ లోనూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. హోటల్ నుంచి మైదానం వరకు ఇరు జట్ల ఆటగాళ్లకు 3 ఇంచుల భద్రత ఏర్పాటు చేస్తున్నామని కాన్పూర్ పోలీస్ కమిషనర్ హరీష్ చందర్ చెప్పుకొచ్చారు. యాంటీ టెర్రరిజం స్క్వాడ్ భద్రతా బాధ్యతలు చూస్తున్నాయని తెలిపారు. నిరసనలు తెలిపేందుకు ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా రెండో టెస్ట్ కోసం భారత్, బంగ్లాదేశ్ జట్లు కాన్పూర్ చేరుకున్నాయి.